మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కగా స్పందిస్తున్నారు, అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక వంటిల్లే వైద్యశాల అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం మన వంటింట్లో వాడుకునే ఈ ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన ఆహార పదార్థం గురించి. ఇదే పసుపు. బంగారానికైనా కొన్ని సందర్భాల్లో విలువ ఉండకపోవచ్చు, కానీ పసుపుకు ఉంటుంది. అందుకే పసుపుని బంగారంతో పోల్చవచ్చు. ఈ పసుపుని ఇంగ్లీష్లో కుర్కుమా లాంగా అంటారు. సంస్కృతంలో హరిద్ర అనే ఒక చక్కని పేరుంది. అంటే దైవత్వాన్ని ఆపాదించగలిగేటటువంటి గొప్ప మూలికది. ఇలాంటి ఈ పసుపుని ఉపయోగించి ఎలాంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు, ఎలాంటి చక్కని ఔషధాలు తయారు చేసుకోవచ్చు, ఇది తెలుసుకుందాం వరుసగా. మెయిన్గా పసుపు గురించి చెప్పాల్సి వస్తే ముందుగా చెప్పాల్సింది మధుమేహం గురించి. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బాగా పెరిగిపోతూ ఉంది, అనేక మరణాలకి కారణం అవుతుంది. పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని గమనించినప్పుడు మన భారతదేశంలో ఈ షుగర్ కేసులు పెరుగుతున్నాయి. అది కూడా ముఖ్యంగా ఇలాగ మన ఈ సౌత్ ఇండియాలో ఈ షుగర్ కేసులు మరీ పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు దీన్ని ఎదుర్కొనేటటువంటి గొప్ప ఔషధం మన ఈ ప్రాంతాల్లోనే ఉంది, మన వంటింట్లోనే ఉంది. అదే షుగర్, అదే ఈ పసుపు. పసుపును ఉపయోగించి షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆయుర్వేదం అగ్రౌషధాలు అన్న పేరుతో ఒక చాప్టర్లో ఈ మేహేషు ధాత్రి నిసే అని చెబుతుంది. అంటే ఈ ప్రమేహాలలో ధాత్రి అంటే ఉసిరి, అలాగే నిసే అంటే పసుపు, ఈ రెండు చక్కగా పనిచేస్తాయి, ది బెస్ట్ మెడిసిన్ అని చెప్తుంది. ఈ పసుపును ఉపయోగించి షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు తాజా పసుపు దుంప రసాన్ని తీయండి. ఈ పసుపు దుంప అచ్చం మీకు అల్లం దుంపలాగే ఉంటుంది. అల్లాన్ని దంచి పిండితే రసం ఎట్లా వస్తుందో, పచ్చి పసుపు దుంపని దంచి పిండితే కూడా అలాగే అచ్చం పసుపు నీళ్ళలాగే రసం వస్తుంది. ఇలాంటి ఈ పచ్చి పసుపు దుంప రసం 2 టీ స్పూన్లు. దీనికి 2 టీ స్పూన్ల తాజా ఉసిరి పండ్ల రసాన్ని కలపండి. ఈ ఉసిరి పండ్ల రసం ఎలా తీస్తారు? ఈ ఒక్కొక్క ఉసిరికాయని పట్టుకొని చాకుతో కండ భాగాన్ని చెక్కండి. ఆ అన్ని ముక్కల్ని కూడా దంచి రసం తీయండి. అంటే పిండితే రసం వస్తుంది. ఇలాగ ఫ్రెష్గా తీయాలి. పచ్చి పసుపు దుంప రసం అలాగే ఉసిరి పండ్ల రసం రెండింటినీ కలపండి, ఈక్వల్ ప్రపోర్షన్స్ కలపండి. అంటే 2 టీ స్పూన్ల ఈ తాజా పసుపు దుంప రసం, 2 టీ స్పూన్ల తాజా ఉసిరి పండ్ల రసం, 2 కలిపి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రోజుకి 2 సార్లు ప్రతిరోజు రెగ్యులర్గా తాగుతూ ఉండాలి. దీంతో ఆశ్చర్యకరంగా ఈ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. దీన్ని ఇలా వాడుతూ అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ద్వికాల భోజనం అంటే ఈ ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ ఇలా చేస్తే, అలాగే ఈ ఒత్తిళ్ళు ఇలాంటి వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే షుగర్ని రివర్స్ చేయొచ్చు, డయాబెటీస్ని. ఇక మరొక పెద్ద సమస్య మొటిమలు. ఎంతోమంది యువకులు దీంతో విపరీతంగా బాధపడుతూ ఉంటారు. అంటే వీళ్ళల్లో మెయిన్గా ఇబ్బంది పెట్టే సమస్య ఈ మొటిమలు. ఆయుర్వేదంలో దీన్ని ముఖ దూషికలు అంటారు. అంటే అందమైన ముఖాన్ని దూషింపజేస్తాయి ఇవి. ఇలాంటి ఈ మొటిమలకి అనేక ఔషధాలు వాడుతూ ఉంటారు, అయినప్పటికీ ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడు మెయిన్గా ఈ ఆయిల్ బేస్డ్ క్రీమ్స్ అలాంటివి వాడుతూ ఉంటారు. వాటితోటే బ్లాక్ అయిపోయి సెబమ్, ఇంకా సెబేషియస్ సిస్టులు, తర్వాత యాక్నే, తర్వాత సిస్టిక్ యాక్నే ఇలాంటివన్నీ తయారవుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ పసుపు దుంపతో ఈ మొటిమల్ని అద్భుతంగా తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. పసుపు కొమ్ముని సాండ్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీయండి, లేదా రోజ్ వాటర్ చిలకరిస్తూ అరగదీయండి. అప్పుడు మీకు పేస్ట్ లాగా వస్తుంది. దీన్ని ప్రతిరోజు ఈ మొటిమల మీద లేపనం చేసుకుంటూ ఉండండి. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ మొటిమలు, వాటి మచ్చలు ఇవన్నీ తగ్గిపోతాయి. మొటిమలకి ఇది ఒక అద్భుతమైన చికిత్స. ఎందుకంటే ఆయింట్మెంట్ బేస్డ్ ఎక్స్టర్నల్ మెడికమెంట్స్ ఏం చేస్తాయి, ఈ మొటిమల్ని బ్లాక్ చేసి ఈ మొటిమలు ఎక్కువ ఎలా చేస్తాయి, సెబమ్ బ్లాక్ చేసి. అలా కాకుండా దీన్ని వాడచ్చు మీరు. పసుపు కొమ్మును సాండ్రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని ప్రతిరోజు మొటిమల మీద లేపనం చేసుకుంటూ ఉండండి. దీంతో ఆ మొటిమలు తగ్గుతాయి. 1-2 పసుపు కొమ్ములు మీరు ఇంట్లో ఉంచుకుంటే చాలు, రోజువారీగా దీన్ని వాడుకోవచ్చు. కొద్దిగా అరగదీసి మొటిమల మీద రాసుకుంటూ ఉండండి.
కాస్ట్లీయెస్ట్ ఈ మెడిసిన్స్ కంటే కూడా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఇక మరొకటి అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్. చాలామంది యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టే సమస్య, మెయిన్గా ఆడపిల్లల్ని. ఇక దీనికి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆఖరికి దీని గురించి ఎన్నెన్నో శక్తివంతమైన చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. లేజర్లు అంటారు, ఎలక్ట్రాలసిస్లు అంటారు. అయినా ఈ సమస్యగానే ఉండిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వీటిని సేఫ్గా తగ్గించుకునే గొప్ప చికిత్స పసుపుతో ఉంది. సింపుల్గా పసుపుని మెత్తగా పొడి చేసుకొని పసుపు కొమ్మని, ఆ పసుపు పొడికి తగినంత నీళ్లు కలపండి. అలాగే పాలు కూడా కలపండి, లేదా పాల మేగడ దీన్ని కూడా కలపచ్చు. ఇలా కలిపి ప్రతిరోజు ముఖానికి లేపనం చేసుకుంటూ ఉంటే ఈ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అవాంఛిత రోమాలు ఇబ్బంది పెట్టవు. అన్వాంటెడ్ హెయిర్కి ఇది ఒక గొప్ప టైం టెస్టెడ్ రెమెడీ. అనాదిగా మన వాళ్ళు వాడుతున్నటువంటి మంచి చికిత్స ఇది. అందుకే దీన్ని యోషిత్ ప్రియ అంటారు, అంటే మహిళలకు ఇష్టమైంది అని. పసుపు పొడికి తగినంత నీళ్లు కలిపి, అలాగే పాలు కానీ పాల మేగడ కానీ కలిపి అవాంఛిత రోమాల మీద రాసుకోవాలి, ముఖం అంతా రాసుకోవాలి. ఇలా లేపనం చేసుకుంటూ ఉంటే క్రమంగా ఆ ఫాలికిల్ బలహీన పడిపోతుంది, అవాంఛిత రోమాలు తగ్గుతాయి. ఇక ఇదొక విషయం. అయితే ఈ జలుబు, కామన్ కోల్డ్ అనేది చాలా పెద్ద సమస్య. అంటే నెలల తరబడి చాలామంది బాధపడుతూ ఉంటారు. దీన్ని అసలు చేస్తే సైనసైటిస్, దానికి ట్రీట్మెంట్గా మళ్ళీ సర్జరీలు చేయించుకుంటారు. అది ఫెయిల్ అవుతాయి, మళ్ళీ ఎలర్జీ తిరగబెడుతూనే ఉంటుంది. మనం ఒక రోడ్డుని వెడల్పు చేసాం, ట్రాఫిక్ పెరిగిందని. కొద్ది రోజులు బాగానే ఉంటుంది, ఇంకా పెరుగుతుంది ట్రాఫిక్, మళ్ళీ వెడల్పు చేస్తాం. రోడ్డుని ఎంతని వెడల్పు చేయగలుగుతాం? దానికి స్థలం ఉండాలి కదా. ఈ సర్జరీలు కూడా అంతే. అంటే ఎలర్జీని మనం అటాక్ చేయకుండా, ఎలర్జీని తగ్గించకుండా ఎన్ని సర్జరీలు చేసినా ఉపయోగపడదు. ఎలర్జీలు తగ్గించుకోవాలి. దానికి ఈ పసుపు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడిని 1 కప్పు వేడి పాలకు కలపండి. అవసరం అనుకుంటే తగినంత పంచదార కానీ లేకపోతే ఈ తేనె కానీ కలపండి. రోజుకి 2 సార్లు దీన్ని తాగుతూ ఉండండి. దీంతో ఆ కామన్ కోల్డ్, ఆ జలుబు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. జలుబుకి ఇదొక దివ్యాస్త్రం. ప్రతిరోజు 1/2 టీ స్పూన్ పసుపు పొడిని 1 కప్పు వేడి పాలకు కలపాలి. అవసరం అనుకుంటే రుచికి కొద్దిగా పంచదార కలుపుకొని, లేదా పటికి బెల్లం పొడి లేదా తేనె కలుపుకొని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. జలుబు కంట్రోల్ అవుతుంది. ఇక మెయిన్గా చెప్పుకున్నాం కదా, నేజల్ ఎలర్జీస్. ఇవి క్రానిక్గా జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పసుపుకి మించింది లేదు. 1/4 టీ స్పూన్ పసుపు పొడిని 1 గ్లాసు నీళ్ళ కలిపి 1/4 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు కూడా మరిగించి దీన్ని టీ మాదిరిగా తాగుతూ ఉండండి. దీంతో ముక్కు ఎలర్జీలు ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే ఒకసారి పాలు తాగితే పాలల వల్ల కూడా కొంతమందికి ఎలర్జీలు వస్తూ ఉంటాయి, కఫం పేరుకుపోతూ ఉంటుంది. దానికి పరిష్కారం ఇది. అంటే డైరెక్ట్గా నీళ్ళ కలిపి మరిగించి తాగాలి. అంటే 1/4 టీ స్పూన్ పసుపు పొడిని 1 గ్లాసు నీళ్ళ కలిపి 1/4 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించి టీ లాగా దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో ఆ నేజల్ ఎలర్జీస్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక మరొకటి, కొంతమందికి దెబ్బలు, గాయాలు, పుండ్లు, అలాగే చర్మ వ్యాధులు. ఇవి చర్మం పైన ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వూండ్స్, అల్సర్స్, స్కిన్ డిసీజెస్. ఏదన్నా గాయం అవుతుంది, అది ఇన్ఫెక్ట్ అవుతుంది, లేదా అది పుండు పడుతుంది, అది మాందు. లేదు ఈ చర్మ వ్యాధులు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే మన అంగ ప్రత్యంగాల్లో అన్నిటికంటే పెద్దది చర్మమే కాబట్టి చర్మానికి ఈ వాతావరణ ప్రతికూల ప్రభావం ఎక్కువ. ఇలాంటి ఈ స్కిన్ డిసీజెస్లో కానీ, వూండ్స్, అల్సర్స్లో కానీ పసుపు అనేది ది బెస్ట్ రెమెడీ. 1 టీ స్పూన్ పసుపు పొడిని 4 గ్లాసు నీళ్ళ కలిపి 1 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ వాషింగ్ కోసం, అంటే పుండ్లని శుభ్రం చేయటం కోసం వాడాలి. అంటే ధారగా పోస్తూ బాగా స్క్రబ్ చేయాలి. అలాగే ఇదే పసుపు పొడిని ఇంటర్నల్గా కూడా వాడాలి. ఈ పసుపు పొడికి సమానంగా నెయ్యి కలిపి లేదా కొబ్బరి నూనె కలిపి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. అలాగే పైపోతగా కూడా వాడాలి. దీంతో ఆ దెబ్బలు, గాయాలు ఇవి తగ్గుతాయి. ఈ వూండ్స్కి, అల్సర్స్కి ఇదొక మంచి చికిత్స, ఆభ్యంతరంగా అలాగే ఎక్స్టర్నల్గా. 1 టీ స్పూన్ పసుపు పొడిని 4 గ్లాసుల నీళ్ళకి వేసి 1 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించి దాంతో బాగా స్క్రబ్ చేయాలి. లేదు మరొక పద్ధతి ఏంటంటే పసుపు పొడికి సమానంగా నెయ్యి కలిపి లేదా కొబ్బరి నూనె కలిపి దాన్ని పైపోతగా వాడాలి. వాడుతూ ఇంటర్నల్గా కూడా పసుపుని 1 అర చెంచాడు మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో దెబ్బలు, గాయాలు, పుండ్లు, చర్మ వ్యాధులు ఇవి తగ్గుతాయి. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలి.
ఈ పసుపు దద్దులని చాలా అమేజింగ్గా తగ్గిస్తుంది. అర్టికేరియా, చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు. జీవితాంతం బాధపడే వాళ్ళు ఉన్నారు. జీవితాంతం లెవోసిట్రజిన్ లాంటి యాంటీహిస్టమిన్స్ మింగేవాడు కూడా ఉన్నారు. దీంతో మళ్ళీ ఈ మగతగా అనిపించడం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఈ రిస్క్ ఉంటుంది. అలా కాకుండా పసుపుతో ఈ దద్దులను తగ్గించుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు పొడికి తగినంత బెల్లం కలపండి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ బెల్లం తురుము, 2 కలిపి ఈ రెండింటిని ముద్దగా చేసి నీళ్ళతో మింగేయండి, లేదా చప్పరిచ్చి మింగండి. ఇలా రోజుకి 2 సార్లు కొంతకాలం పాటు చేస్తే ఎంత మొండిగా ఇబ్బంది పెట్టేటటువంటి దద్దులైనా సరే నిశ్చయంగా కంట్రోల్లోకి వస్తాయి. ఇలాగా ఈ పసుపుతో అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎగ్జామిన్ చేయాలి. మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ